సీతారామలక్ష్మణులు తరువాతి రోజు ఉదయం ఆ ప్రదేశం నుండి బయలుదేరి గంగానది యమునా నదులు సంగమించే ప్రయాగ క్షేత్రాన్ని చేరుకోవడానికి దట్టమైన అడవుల మీదుగా ముందుకు సాగారు. వారు ఇంతకు ముందెప్పుడూ చూసి ఎరుగని ఆ ప్రదేశంలోని వివిధ మనోహర ప్రాంతాలను, చక్కని దృశ్యాలను చూస్తూ అక్కడక్కడ స్థానికుల ఆదర సత్కారాలను స్వీకరిస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సూర్యాస్తమయం సమయంలో గంగా యమునా సంగమ ప్రదేశంలో ఉన్న భరద్వాజాశ్రమానికి చేరారు. శిష్యుల ద్వారా తమ రాకను తెలియజేసి ఆ మహర్షి అనుమతిని పొందిన తరువాత వారు ఆ పర్ణశాలలో ప్రవేశించారు. మహాత్ముడైన ఆ భరద్వాజ మహాముని శిష్యులతో కలిసి తీవ్రమైన వ్రతదీక్షలో ఏకాగ్రచిత్తుడై ఉన్నాడు. తపశ్శక్తి ద్వారా పొందిన దివ్యదృష్టి వలన అతడు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను తెలుసుకోగలిగి ఉన్నాడు. సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు అంజలి ఘటించి ఆయనకు నమస్కరించి, ఓ పూజ్య మహాముని, మేము దశరథ మహారాజు పుత్రులము, రామలక్ష్మణులము. ఈ సాధ్వి నా భార్య, పేరు వైదేహి, జనక మహారాజు కూతురు. తండ్రి ఆదేశం ప్రకారం తపోవనాలలో ప్రవేశించనున్నాము. కందమూల ఫలాలనే తింటూ వానప్రస్థ ధర్మాన్ని ఆచరిస్తాము అని చెప్పారు. మృగాలతో, పక్షులతో, మునీశ్వరులతో పరివేష్టితుడై కూర్చుని ఉన్న ఆ భరద్వాజ మహాముని తన వద్దకు వచ్చిన శ్రీరాముడికి స్వాగతపూర్వకంగా అతిథి పూజోపచారాలను నిర్వహించాడు. తరువాత శ్రీరాముడితో, ఎంతో కాలం నుండి నీ దర్శన భాగ్యం కోసం ఎదురుచూస్తున్నాను. నీ యందు ఎలాంటి దోషమూ లేకున్నా నీవు వనవాసం చెయ్యవలసి వచ్చినట్లు నేను విని ఉన్నాను. ఇది గంగా యమునా నదులు కలియు ప్రసిద్ధ క్షేత్రం. మిక్కిలి పవిత్రమైనది, మనోహరమైనది. ఈ ప్రశాంత ఆశ్రమం వద్ద మీరు హాయిగా ఉండవచ్చు అని అన్నారు. అప్పుడు శ్రీరాముడు, ఓ పూజ్య మహర్షి, ఇక్కడికి సమీపంలో ఉన్న కోసల దేశపు ప్రజలు, జనపదులు నేను ఈ ఆశ్రమంలో ఉన్నట్లు తెలుసుకుని సులభంగా దర్శించవచ్చుననే కుతూహలంతో నన్ను, సీతాదేవిని చూడగోరి తరచుగా ఇక్కడికి వచ్చి పోతూ ఉంటారు. కావున ఇక్కడ మేము నివసించడం యుక్తం కాదని అనుకుంటాను. ప్రజలకు అందుబాటులో లేని ఆశ్రమవాసానికి అనువైన ఒక మంచి ప్రదేశం గురించి ఆలోచించి చెప్పండి అని కోరారు. అప్పుడు భరద్వాజ మహాముని శ్రీరాముని అభిప్రాయానికి తగినట్లుగా, నాయనా శ్రీరామ, ఇక్కడికి 10 క్రోసుల దూరంలో చిత్రకూటము అనే పవిత్రమైన పర్వత ప్రదేశం ఉంది. దర్శనీయమైన ఆ ప్రదేశంలో మహర్షులు నివసిస్తూ ఉంటారు. అది మీ నివాసానికి తగిన చోటు. అక్కడ వానరాలు, కొండముచ్చులు, ఎలుగుబంట్లు తిరుగుతూ ఉంటాయి. ఎంతోమంది మహర్షులు ఆ చిత్రకూటంలో నివసిస్తూ 100 కొలది సంవత్సరాలు తపస్సు చేయుట వలన ఆ ప్రదేశం పునీతమైనది. ఆ స్థల మహిమచే వారి తపస్సులు కూడా సిద్ధించినవి. అంతేకాక వారందరూ బ్రహ్మరంధ్రమును ఛేదించుకుని అర్చిర్మార్గము ద్వారా దివ్యధామమును పొందగలిగారు. అది మధురమైన ఫలాలతో, కందమూలాలతో ఒప్పారుతున్నది. ఆ ప్రదేశం పవిత్రం, మనోజ్ఞం. ఓ రామ, మీ ఏకాంతవాసానికి ఆ ప్రదేశం ఎంతగానో అనుకూలం అని చెప్పారు. రాత్రవడం వలన వారు ఆ భరద్వాజ మహర్షి ఆశ్రమంలో ఆ రాత్రిని సంతోషంగా గడిపారు. మరునాడు ఉదయం ఆ మహర్షికి నమస్కరించి ఆయన అనుమతితో వారు చిత్రకూట పర్వతానికి బయలుదేరారు. ఆ సీతారామలక్ష్మణులు యమునా నది తీరానికి చేరి ఈ నదిని దాటడం ఎలా అని ఆలోచించారు. తర్వాత రామలక్ష్మణులు ఎండిన వెదురు కర్రలను పరచి, గట్టి వేళ్లను చేర్చి ఒక పెద్ద తెప్పను సిద్ధం చేశారు. తరువాత లక్ష్మణుడు నేరేడు కొమ్మలను విరిచి తెచ్చి సీతాదేవి కోసం ఒక చక్కని ఆసనాన్ని ఏర్పాటు చేశాడు. కొద్దిగా బిడియపడుతున్న ఆ సీతాదేవిని శ్రీరాముడు ఆ తెప్ప మీదికి చేర్చారు. తర్వాత సీతాదేవికి పక్కన ఆమె వస్త్రాభరణాలను, పలుగు గంపలను, ఆయుధాలను చేర్చారు. రామలక్ష్మణులు తరువాత తాము కూడా ఎక్కి సావధానంగా తెప్పను నడుపుతూ ఆ నదిని దాటారు. ఆ తెప్ప యమునా నది మధ్యభాగానికి చేరినగానే సీతాదేవి ఆ నదికి నమస్కరించి, ఓ దేవి, నీ ప్రవాహమును దాటుచున్నాము. నీ అనుగ్రహంతో నా పతిదేవుని వనవాస దీక్ష నిర్విఘ్నంగా పూర్తవుతుంది. అయోధ్యకు క్షేమంగా తిరిగి చేరినట్లయితే నీకు 1000 కొలది గోవులను, 100 కొలది దివ్య నైవేద్యాలను సమర్పిస్తాను అని ప్రార్థించారు. నదిని దాటిన తర్వాత వారు ఆ తెప్పను విడిచి యమునా తీర వనం మీదుగా ప్రయాణం చేసి పచ్చని ఆకులతో, చల్లని నీడలతో విలసిల్లుతున్న ఒక నల్లని మర్రి చెట్టు వద్దకు చేరారు. ఆ వృక్షానికి క్రిందకు చేరిన తర్వాత సీతాదేవి ఆ వృక్షానికి నమస్కరించి, ఓ వృక్షరాజమా, నీకు నమస్కారము. నీ చలువతో నా భర్త యొక్క వనవాస వ్రతము నిరంతరాయంగా పూర్తవుతుంది అని సీతాదేవి చేతులు జోడించి ఆ మహావృక్షానికి ప్రదక్షిణం చేశారు. శ్రీరాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, ఆయుధాలు ధరించి సీతాదేవికి ముందు భాగంలో నడుస్తూ ఉండు.
ఆమె వెనుక ధనుర్ధారినై నేను వస్తూ ఉంటాను. సీతాదేవి కోరిక మేరకు పండ్లు, పూలు, ఆమె మనసు పడిన ఇతర వస్తువులను ఆమెకు సమకూర్చాలి అని అన్నారు. ఇదివరకు చూడనట్టి మొక్కగాని, పూలపొదగాని, పూలతో కలకలలాడుచున్న తీగగాని కనిపించినప్పుడు సీతాదేవి వాటిపై తన అభిలాషను పతికి తెలియజేస్తూ ఉండేది. సీత కోరిన వెంటనే లక్ష్మణుడు పూలతో వెలసిల్లుతున్న రమణీయమైన నానావిధమైన మొక్కలను తీసుకుని వస్తూ ఉండేవాడు. ఆ సీతాదేవి చక్కని ఇసుక తిన్నలతో, జలాలతో వెలసిల్లుతూ హంసల, బెగ్గురు పక్షుల కలరవాలతో ఒప్పారుతున్న ఆ యమునా నదిని చూసి మిక్కిలి ఆనందించింది. రామలక్ష్మణులు అక్కడి నుండి కొంత దూరం వెళ్ళి ఆ ప్రదేశంలో పవిత్రమైన అశ్వకంధములను, మధురమైన ఫలాలను సేకరించి యమునా నదీ తీరంలో సీతాదేవితో కలిసి తిన్నారు. తరువాత వారు నెమళ్ల గుంపుల మధుర నాదాలతో, వానరములా ఎనుగులా సంచారంతో వప్పారుతున్న సుందరమైన వనప్రదేశంలో విహరించారు. తరువాత యమునా నదీ తీరంలో ఒక సమతల ప్రదేశానికి చేరి ఆ రాత్రి అక్కడే బస చేశారు. ఆ రాత్రి గడిచిన తరువాత వారందరూ లేచి యమునా నది యొక్క పవిత్ర జలాలలో స్నానాదులను ముగించుకుని భరద్వాజ మహర్షి తెలిపిన మార్గంలో ఆ చిత్రకూట పర్వతానికి బయలుదేరారు. అప్పుడు శ్రీరాముడు సీతతో, ఓ వైదేహి, వసంత ఋతువునందు చక్కగా పూసి ఉన్న మోదుగు చెట్లను చూడుము. ఇదిగో ఈ నల్ల జీడి చెట్లను చూడుము. ఇవి ఆకుశోభతో పండబరువుచే వంగి ఉన్నాయి. ఇక్కడ ఈ ఫలాలను అనుభవించేవారు ఎవరూ లేరు. కావున ఈ ఫలాలను తింటూ ఇక్కడ మన జీవితాన్ని గడపవచ్చు. లక్ష్మణ, ప్రతి వృక్షం మీద తేనెటీగలచే సిద్ధం చేయబడిన పెద్ద పెద్ద తేనెపట్టులు ఉన్నాయి. గమనించుము. ఈ వనప్రదేశం చాలా రమణీయంగా ఉంది. చెట్ల నుండి రాలిన పూలన్నీ నేలను కప్పివేసి ఉన్నాయి. మిక్కిలి ఎత్తైన శిఖరాలు గల ఈ చిత్రకూట పర్వతాన్ని చూడు. ఇది ఏనుగుల గుంపులతో నిండి ఉంది. ఇక్కడ మనం హాయిగా నివసిద్దాము. ఆ రామలక్ష్మణులు సీతతో కలిసి కాలినడకతో చూడముచ్చటగా మనోరంజకంగా ఉన్న చిత్రకూట పర్వతానికి చేరారు. ఆ పర్వతం నానావిధములైన పక్షుల గుంపులతో, అనేకములైన కందమూల ఫలాలతో, మధురమైన జలాలతో సుసంపన్నంగా ఉంది. తరువాత సీతారామ లక్ష్మణులు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్లి ఆ మునీశ్వరుడికి నమస్కరించారు. ధర్మాత్ముడైన వాల్మీకి మహర్షి శ్రీరామలక్ష్మణుల రాకకు చాలా సంతోషించి, మీకు స్వాగతం, విచ్చెయ్యండి, కూర్చోండి అని పలుకుతూ వారికి ఆదర సత్కారాలను అందించాడు. తరువాత శ్రీరాముడు లక్ష్మణునితో, లక్ష్మణ, దృఢమైన శ్రేష్టమైన నేరేడు కర్రలను తీసుకుని వచ్చి కుటీరాన్ని నిర్మించుము అని అన్నారు. లక్ష్మణుడు వెంటనే వివిధములైన చెట్ల కొమ్మలను, ఆకులను తీసుకుని వచ్చి ఒక కుటీరాన్ని ఏర్పాటు చేశాడు. ఆ కుటీరం బలమైన తడకలతో లోపల బయట కూడా సుస్థిరంగా నిర్మించబడింది. వానలకు, ఎండకు తట్టుకునేలాగా పైకప్పు ఆకులతో ఏర్పాటు చేయబడింది. శ్రీరాముడు ఎంతగానో సంతోషించారు. ఓ లక్ష్మణ, దీర్ఘాయురారోగ్యాల కొరకు కొత్త ఇంటిలో ప్రవేశించేవారు వాస్తుశాంతి తప్పక చెయ్యాలి. కనుక నీవు గజకందము అను దుంపను తీసుకుని రమ్ము. తరువాత వాస్తుపూజ చేసి పర్ణశాలలో ప్రవేశిద్దాము అని అన్నారు. అన్న ఆజ్ఞ మేరకు గృహశాంతి కొరకు గజకందము మున్నైన వస్తువులను సమకూర్చాడు. శ్రీరాముడు నియమనిష్టలతో స్నానం చేసి వాస్తుపూజా సమయంలో అవశ్యమైన మంత్రాలను అన్నింటినీ సంగ్రహంగా పఠించి వాస్తుపూజను పూర్తిచేశాడు. శ్రీరాముడికి ఈ ప్రక్రియ చాలా ఆహ్లాదాన్ని కలిగించింది. తరువాత ఆ పర్ణశాలకు తగిన విధంగా గణేశుని విగ్రహాన్ని, విష్ణువు మొదలగు దేవతల మందిరాలను ఏర్పాటు చేసి అందులో ఆయా దేవతలను ప్రతిష్ఠించాడు. తరువాత వనములలో లభించే పూలు, ఫలమూలాది పదార్థాలు, పవిత్ర జలాలు, దర్భలు, సమిధలు మొదలైన వాటితో సకల భూతాలను తృప్తిపరచి ఆ పర్ణశాలలో సీతారామ లక్ష్మణులు ఒక్కసారిగా అడుగుపెట్టి ప్రవేశించారు. చక్కని సోపానాలతో, స్నానఘట్టాలతో, మధుర జలాలతో ఒప్పారుతున్న మందాకినీ నదీ తీరంలో గల రమణీయమైన చిత్రకూట పర్వతం నందు చాలా పక్షులు ఆనందంతో కేరింతలు కొడుతున్నాయి. అటువంటి నదీపర్వత సమీపను చేరిన శ్రీరామచంద్రుడు పరమ సంతుష్టుడయ్యాడు. అయోధ్య నగరానికి దూరమైన కారణం వల్ల, దాని ఎడబాటు వల్ల కలిగిన తన దుఃఖాన్ని కూడా మరిచిపోయారు. ఈ వీడియో ఇంతటితో సమాప్తము. తరువాతి భాగంతో మళ్ళీ కలుస్తాను. జయ శ్రీరామ్.